నమస్తే, గళం న్యూస్కు స్వాగతం. నేను మీ వరద నాగేశ్వరరావు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజమండ్రి రూరల్ కొత్తమూరు గ్రామంలో ఈ రోజు నుండి శ్రీ 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 వారాహిపీఠంలో శ్రీ వారాహి దేవి గుప్త నవరాత్రి ఉత్సవాలు జరుగుతా ఉన్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈరోజు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఉత్సవ కార్యక్రమాల్ని వీక్షించారు. అమ్మవారి ప్రసాదాలు స్వీకరించారు. ఈ రోజు నుండి 9 రోజుల పాటు ఈ నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేయనున్నారు. ఈ అలంకారానికి సంబంధించి ప్రతిరోజు కూడా ఈ అలంకారంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ ఉత్సవాలు విజయవంతం చేసేందుకు నిర్వాహకులు భక్తులు కూడా చాలా ఉత్సాహం చూపిస్తా ఉన్నారు. తర్వాత ఈ ఆలయం నిర్మాణం చేసిన తర్వాత మొదటిసారి ఈ యొక్క గుప్త నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కనుక ఈ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు భక్తులు విశేష సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు. ఈ ఉత్సవాల్లో నాయకులు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. మగవారు అక్షరాలు తీసుకోండి, ఆడవారు వెళ్ళిపోయండి. तत्त्वायामि ब्रह्मण वन्दमानस्तिदाशास्ते पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमावातां पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति अग्निर्वा अपामायतनो अमुष्यतपद आयतनो य एवं वेद आयतनवान् भवति आयतनवान् भवति आयतनवान् भवति आयतनवान् भवति भास्कराय विद्महे महद्युतिकराय धीमहि అక్కడ మండపాల్లో వేసేసేయండి. మీరు ఒక నిమిషం ఎక్కడ వాళ్ళు అక్కడ వేసేసి మరలా అక్షతలు తీసుకోండి. పైన ఉన్న వాళ్ళ వరకు అక్షతలు తీసుకోండి. అయ్యా పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవః అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అయ్యా శిరస్సు గురించి నమస్కారం చేయండి. పురసా శిరసా దృష్ట్యా మనసా వచసా తదా చేసుకోండి. అయ్యా మీ యొక్క మగవారి పాదాల పూర్తిగా పడుకోవాలండి. పూర్తిగా కాళ్ళు చాపాలండి. అయ్యా పూర్తిగా చేతులు అవి కూడా పూర్తిగా చాపాలి. అపరాధ శాస్త్రాన్ని క్రియంతే అపరాధ నమస్కారాన్ని సమర్పయామి. అయ్యా ఒకసారి
అయ్యా పూజలో పాల్గొనేవారు అంటే పైన పూజ చేసిన వారు 3 గంటల కల్లా సిద్ధంగా ఉంటే మన పునఃపూజల అనంతరం కుంకుమార్చనలు ఉంటాయి. మరలా వాళ్ళు వచ్చేసి ఇక్కడ పూజలు సమయంగా ఉండవు కాబట్టి మనం ముందు చేసేసుకుని ఆ తర్వాత కుంకుమార్చనలు ప్రారంభం చేసుకుంటాం. ఓం శ్రీమాత్రాయ నమః. ఓం శ్రీ 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 వారాహి దేవాయ నమః. ఈ నవరాత్రిలో వారాహి అమ్మవారు గుప్త నవరాత్రికి కొత్తగా పెట్టింది కాబట్టి ఈ సంవత్సరం ఆషాఢం సందర్భంగా ఈ వేళ నుంచి అమ్మవారు స్టార్ట్ చేస్తున్నాం. ఈ 9 రోజులు అమ్మవారు వారాహి అమ్మవారు పూజలు, కుంకుమ పూజలు ఇక్కడ ఏర్పాట్లు అండి. ఈ 9 రోజులు పూజలు, తర్వాత అన్నదానం ఒకటి అండి. 9 రోజులు కూడా సుమారు ఎంతమంది భక్తులు వస్తారండి? దగ్గర ఒక 400 మంది వరకు వస్తున్నారు పూజా కార్యక్రమాలు. ఈవేళ అయితే మాలలు వేసుకున్న వాళ్ళు ఒక 60 మంది 70 మంది వరకు పొద్దున వారాహిదేవి మాలలు వేసుకున్నారు. వారాహి నవరాత్రులు వారాహి గుప్త నవరాత్రుల సందర్భంగా కొంతమూరు వారాహిదేవి ఆలయం నందు ఈ నిత్యం అమ్మవారికి సామూహికంగా కుంకుమార్చనలు, చండీ పారాయణ, శ్రీ సూక్త దుర్గా సూక్త పారాయణలు, ప్రదోషకాల సమయంలో సామూహికంగా కుంకుమార్చనలతో పాటు ఏవైతే పారాయణలు చేశామో శ్రీ సూక్త దుర్గా సూక్త, చండీ పారాయణలు అని ప్రదోషకాలంలో హవనాలు జరుగుతాయి అన్నమాట. అలాగే వారాహి అమ్మవారి మూలమంత్ర హవనం, కాలభైరవ హవనం కూడా జరుగుతుంది. అలాగే ఈ గుప్త నవరాత్రుల సందర్భంగా మన ఆలయం నందు కొంతమూరు వారాహిదేవి ఆలయం నందు ఈ నిత్యం కుంకుమార్చనలతో పాటు మధ్యలో ఒక్కొక్క రోజు నాడు ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమాలు ఏమనగా అంటే ఒకరోజు 108 కలశాలతో అభిషేకం, ఒకరోజు అమ్మవారికి 1,00,000 పుష్పార్చన, 1,00,000 పసుపు కొమ్మలతో అర్చన, చివరి రోజు శాకాంబరి అలంకరణ కాబట్టి అమ్మవారికి కూరగాయలతో అలంకారం జరుగుతుందన్నమాట. కావున భక్తులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించి ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా. మీ పేరు చెప్పండి. నా పేరు కమల్.